ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపింది. కర్నూలులో ఒక బాతుకి బర్డ్ ఫ్లూ పాజిటివ్ నమోదైనట్లుగా పశు వైద్య శాఖ ఏడీ రవిబాబు వెల్లడించారు. ఏఎన్ఆర్పేటలో రాజు అనే వ్యక్తి 25 బాతులు పెంచుకున్నట్లుగా తెలిపారు. అయితే అనుకోకుండా బాతులు మరణించడంతో అనుమానం వచ్చి పరీక్షించగా అందులో ఒకదానికి వైరస్ సోకినట్లుగా వైద్య అధికారులు నిర్ధారించారు. దీంతో సుమారు 15 బాతుల వెంటనే చనిపోవడంతో బ్రతికున్న మిగిలిన 10 బాతులను అధికారులు మట్టిలో పూడ్చిపెట్టడం జరిగిందని తెలిపారు. అంతేకాక ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లుగా తెలిపారు. ఎలాంటి చికెన్ క్రయ విక్రయాలు జరపకుండా దుకాణాలను మూసివేశారు. ఇక వ్యాపారులకు ప్రజలకు సూచనలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. బాతుకు పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందనే వార్త ప్రబలింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఏపీ సరిహద్దులను మూసివేసి అంటే వాహనాలను తెలంగాణలోకి కోళ్ళు కావచ్చు లేదా కోడిగుడ్లు కావచ్చు ఎంట్రీ కాకుండా తనిఖీలు చేసి తిరిగి పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో కర్నూలులో మొదటి బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసు నమోదైంది. ఏదైతే వైద్యాధికారులు ఇది అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. ఎన్ఆర్పేట సమీపంలో ఒక బాతు అంటే రాజు అనే వ్యక్తి కొన్ని బాతులు పెంచి పోషించాడు. అక్కడ ఒక బాతు పరీక్ష చేయగా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెప్తా ఉన్నారు. అయితే ఆ రాజు ఎవరు, ఇంతకీ ఆయన ఎక్కడ బాతులు పెంచి పోషించాడనేది అయితే అధికారులు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు. అది మరి ఎందుకో ఏమో తెలియని పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎన్ఆర్పేటలో ఏదైతే రెడ్ జోన్ విధించడంతో కొన్ని చికెన్ దుకాణ షాపులు మనకు మూతపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజువల్స్లో గమనించినట్లయితే ఇక్కడ ఏదైతే మన కొండారెడ్డి బురుజు లైన్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ వరుసగా ఉన్న ఏదైతే చికెన్ ఈ షాపులు క్రయ విక్రయాలు సాగించే ఈ షాపులు అయితే అధికారులు రెడ్ జోన్ ప్రకటించడంతో ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లి అంటే కొద్ది రోజుల పాటు అంటే రెడ్ జోన్ సడలింపు చేసేంత వరకు ఇక్కడ ఎలాంటి క్రయ విక్రయాలు జరగరాదు, కోళ్ళు పెంచడం కానీ అమ్మడం కానీ నిబంధనకు విరుద్ధమనే ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో వరుసగా ఈ దుకాణాలన్నీ మూతపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరి ఈ బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసు నమోదు కావడంతో అంటే కోళ్ళు ఎక్కువగా ఇష్టపడి అంటే కోళ్ళ మాంసం తినేవాళ్ళు కావచ్చు, వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మాంసము అంటే చికెన్ లేనిదే ముక్క దిగని రోజులు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి కొంత ఇబ్బంది అనే చెప్పవచ్చు. అయితే అధికారులు అయితే ఈ బర్డ్ ఫ్లూ ఒకవేళ పాజిటివ్ వచ్చినా ఏదొచ్చినా కూడా అంత ప్రమాదం ఏం కాదు, కాకపోతే ఎగ్స్ తినొచ్చు మాంసం తినొచ్చు అని కూడా అధికారులు సెలవిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కొంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉడకబెట్టి తీసుకున్న ప్రాబ్లం లేదని చెప్తూ ఉన్నారు. అయితే మరి వ్యాపారులు అయితే ఏదైతే అంటే ఈ దుకాణాలు అంటే అధికారులు ఎక్కడో ఒక చోట బర్డ్ ఫ్లూ వచ్చిందనో లేకపోతే ఈ దుకాణాలు మూసివేయడం వల్ల కొంత మాకు ఉపాధికి ఇబ్బంది కలుగుతుందనే ఒక పరిస్థితిని చెప్తా ఉన్నారు. అయితే కొన్నాళ్ళ పాటు తప్పని పరిస్థితుల్లో దుకాణాలు అయితే మూసివేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ సుమారుగా ఒక 10-12 దుకాణాలు మూసివేయడంతో కొంత వ్యాపారులకి కొన్నాళ్ళ పాటు ఇబ్బంది అయితే తప్పదు. అయితే ఈ బాతులకు ఏ విధంగా సోకింది అంటే ఈ బర్డ్ ఫ్లూ ఒక బాతుకి పాజిటివ్ రావడం కారణంగా అంటే వాళ్ళు అనుకోకుండా టెస్టింగ్కి రావడం వల్ల వచ్చిందని చెప్తా ఉన్నారు. అంటే ఒక రాజు అనే ఒక వ్యక్తి 25 బాతులు పెంచి పోషిస్తున్నాడు. అందులో కొంత వరుసగా ఒక 10-15 బాతులు చనిపోవడంతో అంటే మిగిలిన బతికిన బాతులు కూడా చంపేశామని చెప్తున్నారు పశువైద్య అధికారులు. అలా చంపేయడం వల్ల ఏదైతే బర్డ్ ఫ్లూ ఉందో ఇతర పక్షులకు కావచ్చు జంతువులకు కావచ్చు అంటే ప్రబలకుండా వ్యాప్తి చెందకుండా నివారించిన వాళ్ళం అయితేమని చెప్తా ఉన్నారు. అయితే ఎనీ టైం అంటే మానిటరింగ్ చేస్తూ అంటే ఏదైతే ఎన్ఆర్పేటలో ప్రధానంగా కోళ్ళ ఫామ్లు కావచ్చు లేదా పౌల్ట్రీలు కావచ్చు లేకపోవడం వల్ల కొంత బర్డ్ ఫ్లూ నిరోధించవచ్చు అని చెప్తా ఉన్నారు. కేవలం అంటే రీటైల్గా క్రయ విక్రయాలు సాగించే దుకాణాలు మాత్రం ఉన్నాయని అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఏదేమైనా కూడా అంటే పోలీసుల సహకారంతో అదేవిధంగా రెవెన్యూ వాళ్ళ సహకారంతో నిత్యం పర్యవేక్షిస్తూ అంటే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది అంటే టౌన్ అంతా ప్రబలకుండా కంట్రోల్ చేయడానికి మేము అనునిత్యము విధుల్లో ఉంటూ మానిటరింగ్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈ క్రమంలో అంటే ఈ రెడ్ జోన్ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎక్కడ దాకా దీన్ని కొనసాగిస్తారనేది మనం ఇంకా చూడాల్సి వస్తుంది. అయితే ఈ బాతులకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రధానంగా అధికారులు చెప్తున్న దాన్ని బట్టి అంటే తుంగభద్ర నదీ తీరాన అక్కడ ఒకవేళ వలస పక్షులు అక్కడ నీటి కోసం రావడం వల్ల అలా ఏదన్నా ఈ బాతులకి బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి అయితే ఈ బర్డ్ ఫ్లూ
సోకడం వల్ల ఇది నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా బాతులను అయితే చంపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కొంతమంది చెప్తున్న ప్రకారం అంటే ఈ బాతులు ఒక ప్రముఖ వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వీళ్ళు అధికారులు రాజు అనే వ్యక్తిని బూచిగా చూపిస్తూ చెప్తా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మరి అయితే ప్రముఖ వ్యాపారవేత్త లేదా రాజకీయవేత్త ఎవరు అంటే ఈ రాజు అనే వ్యక్తి ఎవరు అనేది కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు అయితే క్లారిటీగా ఇవ్వలేదు. ఏదేమైనా కూడా అంటే నగరంలో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ మరింత ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని వాళ్ళు ఏదైతే బ్లీచింగ్ పౌడర్ వేయడం కానీ లేదా ముందస్తుగా వ్యాపారులకి సూచన సలహాలు చేయడం కానీ చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే పశ్చిమ ఈస్ట్ వెస్ట్లో ఈ బర్డ్ ఫ్లూ అక్కడ ప్రబలిన నేపథ్యంలో తెలంగాణ అయితే ఆల్మోస్ట్ కట్టడి చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి వాహనాలను కూడా రాకపోకలు కూడా సాగించడం లేదు. అయితే బర్డ్ ఫ్లూ కొంత సోషల్ మీడియాలో బర్డ్ ఫ్లూ పూర్తిగా వ్యాపించింది, మనుషులు కూడా వచ్చిందని వైరల్ అవుతున్న నేపథ్యంలో పశు వైద్యాధికారులు దీన్ని కొట్టిపడేస్తున్నారు. ఇవన్నీ కూడా అభూత కల్పనలు, ఇలాంటి అపోహలు నమ్మవద్దు. కేవలం వచ్చింది బర్డ్ ఫ్లూ బాతుకు వచ్చింది, బాతుకు నిర్ధారణ అయింది కాబట్టి ఉన్న బాతులన్నీ కూడా చంపేయడం జరిగింది. కాబట్టి కోళ్లకు వ్యాప్తి చెందకుండా రెడ్ జోన్గా ప్రకటించాము. కొన్నాళ్ళ పాటు రెడ్ జోన్ తర్వాత ఎత్తివేయడం జరుగుతుంది. ఆ తర్వాత యథావిధిగా కార్యకలాపాలు సాగించుకోవచ్చు అని అంటున్నారు. అలాగే విధంగా ఒకవేళ పొరపాటున పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళ ద్వారా లేక ఇతరత్ర కోళ్ల ఫామ్లో పనిచేసే వాళ్ళ ద్వారా పిల్లలకి ఇంట్లో మనుషులకు సోకినట్లయితే భయపడాల్సిన పని లేదు. స్వల్ప జ్వరం తీవ్రత కానీ దగ్గు కానీ జలుబు కానీ ఉండవచ్చు. ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందని చెప్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తం మీద ఎన్ఆర్పేట అయితే కొంత వ్యాపార కార్యకలాపాలు స్తంభించి ఆ రోడ్లన్నీ బోసిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి మాంసం విక్రయాలు లేకపోవడంతో సరే అమ్మేవాళ్ళు కావచ్చు లేదా మాంసం ఇష్టపడి తినేవాళ్ళు కావచ్చు కొంత ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ముందు ఇంకెంత ప్రబలుతుంది, నగరమంతా ప్రబలుతుందా లేదా ఎన్ఆర్పేటగా పరిమితమై ఇది ఇక్కడికి స్టాప్ అవుతుందని మనము చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు జిల్లా.